ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. నాతో పాటు ఈ మాట మరొకసారి నేను చదువుతాను, తర్వాత మీరు చదవాలని మనం చేస్తున్నాం. ఎజ్రా, చాలా మంది చదవలేదు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. ప్రార్థన చేద్దాం. కృపల తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాము నాయన. గో తండ్రి, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో నేను స్తుతించి, నేను మహిమపరిచి, నేను గానపరిచి నీ నామాన్ని హెచ్చించే భాగ్యాన్ని నాకు ఇచ్చారు నాయన. ఎంతవరకు బిడ్డలు అద్భుతమైన ఆరాధన ద్వారా నాయన మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన విధానాన్ని బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు. ఇదిగో తండ్రి, నీ యొక్క మాటలు వినటువంటి ఆసక్తితో కొన్ని నిమిషాలు మీ ముందు కూర్చున్నాం ప్రభువా. మా అందరితో కూడా మాట్లాడండి. ఇదిగో నేను యొక్క సమయంలో ప్రభువా ఈ యొక్క మాటలు విని విడిచిపెట్టే వరకు కాకుండా ప్రభువా ధ్యానించి పరిశోధించి వాటి ప్రకారం నడుచుకునే కృపను మాకు దయచేయండి. నిలబడేటప్పుడు నాకు నీకు శక్తిని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్తున్నారు కానీ చేతులు పైకి లేవాలని తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మంచి సమయం ఇచ్చారు. దేవునికి సన్నిధానంలో కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చక్కగా ఇక సమయాన్ని కంట్రోల్ చేసినటువంటి కోఆర్డినేటర్ గారికి, అలాగే మా యొక్క సెక్రటరీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బల ఆరాధన కనుక త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియమైన సంగమా, గతించినటువంటి వర్తమానం ఏ గ్రంథాన్ని ధ్యానించాం? యాకోబు పత్రికను ధ్యానించాం. యాకోబు పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏం మీ పుస్తకాలు అయ్యి ఇంటి అందరూ రాసుకుంటారా? మొన్న వారు మాస్టర్ గారు ఏం చెప్పారు? మరి ఏం మరి పుస్తకాలు అయ్యి ఎక్కడ రాసుకుంటున్నారు? ఏం బలపడదామని మనం 7 వ్యక్తుల జీవితంలో 7 అంశాలు జ్ఞాపకం చేస్తారు పాస్టర్ గారు. గతించినటువంటి వర్తమానంలో యాకోబు పత్రిక 5 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. మొదటి అధ్యాయం నుంచి ఏం నేర్చుకున్నాం? శ్రమలో సహనం కలిగి ఉండాలి. అంటే శ్రమ వచ్చినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోమని చెప్పాడు. ఎంతమంది శ్రమ వచ్చినప్పుడు ఆనందపడుతూ ఉన్నారు? మనమైతే ఆనందపడం. 2వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకున్నాం? పక్షపాతం లేనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడుంది పక్షపాతం లేనటువంటి ప్రేమ? అన్నదమ్ముల మధ్య దొరుకుతూ ఉందా? భార్య భర్తల మధ్య దొరుకుతూ ఉందా? అక్క చెల్లెల మధ్య దొరుకుతూ ఉందా? పక్షపాతం లేనటువంటి ప్రేమ దొరకట్లేదు. కానీ అపోజిట్ యాకోబు అంటూ ఉన్నాడు, పక్షపాతం లేనటువంటి ప్రేమ కలిగి 3వ అధ్యాయం నుంచి నేర్చుకుంటున్నాం. నాలుగు మీద నియంత్రణ కలిగి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీలే. సంఘం ఆచి తూచి మనం మాట్లాడాలి. మనం ఒక మాట్లాడే మాట ఆ ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి తప్ప అగ్గి వలె నిప్పు వలె తగలబెట్టడానికి వీలే. 4వ అధ్యాయం ఈ లోక స్నేహము దేవునితో వైరం. ప్రిమోటివ్ సంఘమా ఈ విషయం నేర్చుకున్నాం. 5వ అధ్యాయము ప్రార్థన, ఆ రాకడ గురించి సిద్ధపాటు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రిమోటివ్ సంఘమా ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథము, ఈ 3 గ్రంథాలు కూడా ఒకే టైంలో జరిగినటువంటి సంఘటనలు. ఏ గ్రంథాలండి? ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథము. ఇంచుమించు 100 సంవత్సరాల చరిత్ర. వీటికి అనుసంధానమైన గ్రంథాలు ఏంటంటే హగ్గయి గ్రంథము, జకర్యా గ్రంథము. ఈ 5 గ్రంథాలు కూడా ఒకే చరిత్రకమైనటువంటి గ్రంథాలు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,
హగ్గయి, జకర్యా, ఈ 5 గ్రంథం వీటితో పాటు మలాకీ గ్రంథం కూడా ఇదే టైంలో మనకి ప్రవచించాడు. నెహెమ్యా కాలంలోనే అంటే ఆఖరి గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో ఆఖరి గ్రంథం ఏంటి? మలాకీ గ్రంథం కూడా ఈ టైంలోనే, నెహెమ్యా టైంలోనే ప్రవచించాడని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఎజ్రా కంటే ముందుకు వెళ్తే మనకి ఎజ్రా అనేటువంటి గ్రంథం ఏం కనిపిస్తుంది అంటే యూదులు తిరిగి వచ్చిన చరిత్ర. ఎవరి చరిత్ర అండి? యూదులు తిరిగి వచ్చినటువంటి చరిత్ర ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో కనిపిస్తారు. అసలు యూదులు ఎక్కడికి వెళ్ళారు? చెరలోకి వెళ్ళారు. ఏ దేశానికి వెళ్ళారు? ఏ దేశానికి వెళ్ళారు? డౌటా? చెప్పండి, గట్టిగా చెప్పండి. బబులోను దేశానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? ఏ గ్రంథంలో? ఏ గ్రంథంకి కనిపిస్తుంది? ఇర్మియా అమ్మా. ఇర్మియా గ్రంథం ధ్యానించలేదా మనం? ఇర్మియా గ్రంథంలో బబులోను దేశానికి వెళ్ళిపోయారు. చెరలో ఉన్నటువంటి గ్రంథాలు ఏంటి? చెరలోకి వెళ్ళినటువంటి వాళ్ళు దానియేలు ఉన్నాడు, హెజ్కేలు ఉన్నాడు. ఈ 2 గ్రంథాలు కూడా చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు? 70 సంవత్సరాలు. ఇర్మియా ప్రవచించాడు, అరే బాబు మీరు మారంటే మారలేదు. అప్పుడే అదే టైంలోని బబులోను దేశపు రాజు వచ్చి యూదులను పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సంఘటనలు అన్ని కూడా మనకి దానియేలు గ్రంథము, హెజ్కేలు గ్రంథంలో కనిపిస్తాయి. చెరలో ఉన్నటువంటి ప్రవక్తలు అంటారు అన్నమాట. చెర తర్వాత ఎవరంటే హగ్గయి, జకర్యా, ప్రిమోనియన్ సంగమా. అయితే ఈ యొక్క దానియేలు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే ఇర్మియా ద్వారా దేవా మాతో మాట్లాడావు, 70 సంవత్సరాలు మమ్మల్ని శత్రువులకు అప్పగిస్తాను అన్నావు. ఇదిగో నేను 70 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే దేవుడు ఒక అన్య రాజుని ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఆ అన్యరాజు అని అంటే కోరెషు, ప్రిమోనియన్ సంగమా. కోరెషు ఎప్పుడు వీళ్ళని పంపించాడంటే మరొకసారి రాసుకుంటానంటే ఈ యొక్క డేట్లు చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చరిత్ర గ్రంథాలకి డేట్లు అనేవి ఇంపార్టెంట్. ఎజ్రా యొక్క ఇర్మియా కాలంలో యూదులు 606 క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దండెత్తాడు నెబుకద్నెజర్. ఎప్పుడండి? 606 క్రీస్తుకు పూర్వం. అది మొదటి దండయాత్ర. రెండోసారి దండెత్తాడు. అంటే ఒకసారి ఉసిగట్టినట్టు మళ్ళా వస్తాడంటారు చూసారా? 3 సార్లు కొలగొట్టాడు నెబుకద్నెజర్. మొదటిసారి క్రీస్తుకు పూర్వం 606, రెండవసారి 597, రెండోసారి వచ్చాడు 9 సంవత్సరాల తర్వాత. మళ్ళా యూదులను కొంతమంది తీసుకుని వెళ్ళిపోయాడు. మూడోసారి దండెత్తాడు 586వ సంవత్సరంలో. మరో సంవత్సరం తర్వాత మూడోసారి వచ్చాడు. ఈసారి యెరూషలేము దేవాలయాన్ని నామరూపం లేకుండా చేసి పడేశాడు. మూడవసారి దండెత్తినప్పుడు ఇప్పుడు యెరూషలేములో ఏమీ లేదు, ఏమీ లేదు, చిదులమైపోయింది ప్రిమోనియన్ సంగమా. అయితే అక్కడ మందిరం లేదు, మందిరాన్ని కూల్చివేశాడు. అయితే ఈ విధమైన పరిస్థితులు దాదాపుగా 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు అంటే 538వ సంవత్సరానికి వచ్చేసాం. క్రీస్తు పూర్వం 530 సంవత్సరం అంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళా 3 తరములు వెళ్ళిపోయారు. ఎక్కడికి? చెరలోకి. మళ్ళా రావడం కూడా 3 దఫాలుగానే వచ్చారు. ఒకసారి రాలేదు వీళ్ళు. 3 దఫాలుగా ఎవరెవరు నేతృత్వం వచ్చారంటే మొదటి వ్యక్తి ఎవరు తీసుకొచ్చారండి? జెరుబ్బాబెలమ్మా. జెరుబ్బాబెలు నేతృత్వంలో క్రీస్తుకు పూర్వం 538వ సంవత్సరంలో దాదాపుగా 80,000 మంది యూదులు తిరిగి వచ్చారు. ఎందుకో తెలుసా? కోరెషు ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు వెళ్ళండి, మీ యొక్క దేశంలో ఉన్నటువంటి మందిరాన్ని తిరిగి కట్టండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కావున మీలో, చూడండి అందరికి అర్థమవుతుందా? కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. ముందుకు చదువుతుంటే కోరెషు అన్నటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఇతడు ఆజ్ఞాపించాడు. అయితే జెరుబ్బాబెలుకి ఆ పనిని అప్పగించాడు. ఈ యొక్క రాజు ఎవరికి అప్పగించాడంటే జెరుబ్బాబెలు రాజవంశీకుడు.
అతనికి అప్పగించాడు. ఒరే బాబు, మీ జనులను తీసుకుని వెళ్ళి మీ దేశంలో ఎవరైతే మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, బాగా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడండి? మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో. అందరం ఆయన జనులమేనండి? ఎవరు పడితే వాళ్ళు కాదు. గుడికి వచ్చినంత రాని ఆయన జనులం అయిపోమాను. గుడికొస్తే సరిపోయిందా? ప్రియమైన సంగమా, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏమంటాడంటే, మీరు తిరిగి వెళ్ళి పాడైపోయినటువంటి దేవుని యొక్క మందిరాన్ని తిరిగి నిర్మించండి. ప్రియమైన సంగమా, మనం గుడికొచ్చాము, క్రైస్తవులమై పోవలేదు. పాటలు పాడాము, క్రైస్తవులమై పోలేదు. ప్రార్థన చేస్తాము, దేవుని పిల్లలమై పోలేదు. వాక్యం చెప్పాము, దేవుని పిల్లలమై పోలేదు. మరి ఎవరు దేవుని పిల్లలు అంటే, ఆయన అజ్ఞానుసారంగా నడిచేవారు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగంలో మనం మొట్టమొదటి చదివిన వచనంలో ఎజ్రా గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు పలుకుతున్నాడు. ఏమన్నాడండి? 7వ అధ్యాయం 10వ వచనం చదువు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించాలి. ఎంతమంది పరిశోధిస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో? ప్రియమైన సంగమా, వీరి విడిచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఎవరు ఆయన జనులంటే, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోవాలి. ఎంతమంది నడుచుకుంటున్నారు? వాళ్ళే దేవుని యొక్క ప్రజలు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? 3వ వచనంలో, ప్రియమైన సంగమా, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు దేవుని యొక్క మందిరాన్ని కట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, జెరుబ్బాబెలు నేతృత్వంలో మొట్టమొదటి ట్రిప్ గా క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో కొంతమంది యూదులు తిరిగి యూద దేశానికి వచ్చారు. రెండవ ట్రిప్ కి, మొదటి ట్రిప్ కి దాదాపుగా 8 సంవత్సరాలు ఇంకా కొంతమంది అక్కడ ఉండిపోయారు. ఎక్కడ? బబులోను దేశంలో ఉండిపోయారు. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత రెండవ దఫాగా ఎజ్రా నేతృత్వంలో కొంతమంది వచ్చారు. ప్రియమైన సంగమా, ఇది ఎప్పుడు జరిగిందంటే 458వ సంవత్సరంలో జరిగింది క్రీస్తుకు పూర్వం. ఎప్పుడండి? 458వ సంవత్సరంలో ఎజ్రా నేతృత్వంలో కొంతమంది వచ్చారు. ఇక 3వ దఫాగా వచ్చినటువంటి వాళ్ళు నెహెమ్యా నాయకత్వం వహించాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలకి, ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాలకి 445వ సంవత్సరంలో కొంతమందిని తీసుకుని ఎవరు వచ్చారండి? నెహెమ్యా తీసుకుని వచ్చాడు. ఇది చరిత్ర. ప్రియమైన సంగమా, అయితే ఈ రోజు ఎజ్రా గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించేద్దాం. ఎజ్రా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయంలో ఏముందో క్లుప్తంగా చెప్తా. ప్రియమైన సంగమా, మొట్టమొదటి అధ్యాయంలో ఏముందంటే, కోరెషు ఆజ్ఞాపించాడు, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరు వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని కట్టండి అని ఆజ్ఞాపించాడు. ఇది మొదటి అధ్యాయము. రెండవ అధ్యాయంలో జెరుబ్బాబెలు నేతృత్వంలో కొంతమంది యూదులు, అనగా 50,000 యూదులు తిరిగి ప్రయాణమయ్యారు. ఇది ప్రయాణ విశేషాలన్నీ కూడా రెండవ అధ్యాయంలో కనిపిస్తాయి. 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 3వ అధ్యాయంలో ఏం చేశారండి? ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొంత అలజడి రేగింది. ఆలయ నిర్మాణం ఆగిపోయింది. శత్రువు పరమైనటువంటి వాడు ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆటంకాలు ఎదురవుతాయి కదా. 4వ అధ్యాయంలోని ఆటంకాలు ఎదురయ్యాయి. మందిర నిర్మాణం ఆగిపోయింది. 5వ అధ్యాయంలో ఎదురవుతారు మన ప్రవక్తలు. ఎవరు? హగ్గయి, జకరియా 5వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటారు. 6వ అధ్యాయంలో వీళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల తిరిగి మళ్ళా మందిర నిర్మాణం చేపట్టారు యూదులు. ప్రియమైన సంగమా, 6వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మందిర నిర్మాణము పూర్తయిపోయింది. ఎజ్రా గ్రంథాన్ని 2 విభాగాలుగా విభజిస్తే మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఏంటంటే మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల చరిత్ర అంటే దాదాపుగా 22 సంవత్సరాల చరిత్ర. ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాల చరిత్ర ఇక 6వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత 7వ అధ్యాయము మొదలు వచ్చినప్పటికీ అప్పుడు వచ్చాడు ఎజ్రా. ఎప్పుడు వచ్చాడండి? 6వ అధ్యాయం వరకు రాలేదు ఎజ్రా. ఎజ్రా ఎప్పుడు వచ్చాడంటే 7వ అధ్యాయంలో ఎజ్రా గారి యొక్క రాక కనిపిస్తారు. 8వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఎజ్రాతో ఎవరెవరు వచ్చారో వాళ్ళ యొక్క లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన సంగమా, 8వ అధ్యాయంలో. అయితే 9వ అధ్యాయంలో ఎజ్రా యొక్క విజ్ఞాపన ప్రార్థన కనిపిస్తారు. 9వ అధ్యాయంలో. 10వ
అధ్యాయంలో అన్య ఆచారాలను అరికట్టాలనేటువంటి ఉద్దేశాన్ని ఎజ్రా తెలియజేయడం కనిపిస్తారు. ఇది క్లుప్తంగా 10 అధ్యాయాల చరిత్ర ప్రేమ సంగమా. అయితే ఈ రోజు మనం ఎజ్రా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కనుక అసలు ఎజ్రా గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే దాన్ని జాగ్రత్త గమనిస్తూ ఉంటే, మందిర నిర్మాణము జరగాలి. మీలో ఎవరు ఆయన యొక్క జనుడై ఉన్నారో మీరు వెళ్ళి మందిరాన్ని నిర్మించాలి. ఇదే విషయాన్ని మనకి హగ్గై గ్రంథాన్ని ధ్యానించినప్పుడు చెప్పాలి. జ్ఞాపకం ఉందా? ఎంతమంది జ్ఞాపకం ఉంది? విస్తారంగా ఇస్తున్నాను మెసేజ్ జ్ఞాపకం ఉందా మీకు? విస్తారంగా ఇస్తున్నాను కొంచెమే పండును. మీరు భోజనం చేసినా ఆకలి వేస్తుంది, నీళ్ళు తాగినా దాహం వేస్తుంది, దుప్పడ కప్పుకున్నా చలేస్తూ ఉంది. మీరు ఎంత సంపాదించినా చిల్లి సంచి నెట్టేసినటువంటి సంచిలాగా ఉంది. ఎందుకో తెలుసా? మందిరము పాడైపోయింది ప్రిమణిన సంగమా. మందిరము పాడైపోయింది ప్రిమణిన సంగమా. ఎత్తర గ్రంథం 3:3 విషయం కనిపిస్తూ ఉంది. మీలో ఎవరైతే ఆయన జనులై ఉన్నారో వారు వెళ్ళి మందిరాన్ని నిర్మించాలి. ఎందుకంటే మందిరము పాడైపోయింది, శత్రువు పడగొట్టాడు. ప్రిమణిన సంగమా, ఆ రోజు నెబుకద్నెజరు పడగొడితే ఈ రోజు సంఘాలలో సాధారణవాడు ప్రవేశించి అన్య ఆచారాలు ప్రవేశించే సంఘాలలో ప్రిమణిన సంగమా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సంఘాల యొక్క పరిస్థితి బాగోలేదండి. సంఘాల్లోనే కొట్టేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? పదవుల కోసం కొట్టేసుకునేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అమర్చికాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రిమణిన సంగమా, సంఘాలు పాడైపోయే ప్రిమణిన సంగమా పడగొట్టేశాడు సాతానుగాడు. సంఘ ఆరాధన క్రమం తప్పింది. ఏమైపోతుందో తెలియట్లేదు ప్రిమణిన సంగమా. సంఘాల్లో ఎప్పుడైతే డీజే ప్రవేశించిందో ఏమైపోతుందో తెలియని పరిస్థితి. ఆ అట్రాక్షన్ చూసి యూత్ అనుకుంటున్నారు ఇదే ఆరాధన అనుకుంటున్నారు తప్ప ఆత్మీయంగా బలహీనులైపోతున్నారని ఎవరు కూడా అనుకోవట్లేదు. ప్రిమణిన సంగమా, మందిర పునర్నిర్మాణం జరగాలంటే హగ్గై గ్రంథంలో ఆ మాటను నేను ఎవరికి సాదృశ్యంగా చూపించానండి? మందిరం అంటే దేవుడు నివసించే స్థలము. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు నివసించాడు. సొలొమోను కట్టిన స్వర్ణ దేవాలయంలో దేవుడు నివసించాడు. ఆ తర్వాత కాలంలో దేవుడు నివసించే ఆ దేవాలయం ఏదని చెప్పాను? హగ్గై గ్రంథం ధ్యానించినప్పుడు చెప్పాను, ఈ దేహమే. అవునా కాదా? ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మన దేహంలో నివసిస్తాడు. అయితే ఇప్పుడు మన దేహంలో ఏమైపోయింది? పడగొట్టబడింది. శత్రువు పడగొట్టేశాడు. వ్యభిచారాల ద్వారా పడగొట్టేశాడు. అసూయ ద్వారా పడగొట్టేశాడు. ఈ లోకపు ఆశల ద్వారా శత్రువు పడగొట్టేశాడు. అయితే కోరేష ఆజ్ఞాపించాడు ఏంటంటే, మీలో ఎవరు ఆక జనులైతారో వారు తిరిగి మందిరాన్ని నిర్మించండి అని నేను ఒక వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రిమణిన సంగమా, జాగ్రత్త గమనిస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రిమణిన సంగమా, క్రైస్తవులు ప్రిమణిన సంగమా ఎలా పడగొట్టబడ్డారంటే ముహూర్తాల నుంచి ఇంకా బయటకు రాలేదు. అన్ని ఆచారాల నుంచి ఇంకా బయటికి రాలేదు. మనకు ఆయన పెళ్లి చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారి దగ్గర నుండి బొట్లు పెట్టించి మరి పెళ్లి చేస్తున్నారు. మీరు చూసుకోబట్టారు గతించిన వారమే. ప్రిమణిన సంగమా, దీన్ని ట్రోల్ చేశారు చాలా మంది. అన్ని ఆచారాలు ప్రవేశించాయని. అంటే పడగొట్టబడిందా కదా మందిరము? పడగొట్టేశాడు శత్రువు. ప్రిమణిన సంగమా, జాగ్రత్త ఆలోచించండి. తిరిగి నిర్మించాలని వాక్యం మనం తెలియజేస్తూ ఉంది. ప్రిమణిన సంగమా, అయితే జాగ్రత్త గమనిస్తూ ఉంటే యూదులు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో తిరిగి కొంతమంది యోధా దేశానికి వచ్చారు. యోధా దేశానికి వచ్చిన తర్వాత దాదాపు 6 నెలల తర్వాత పాడైపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేస్తారు. ఎన్ని నెలలకి? 6 నెలలకి మా బలిపీఠం మాత్రమే కట్టారు. ఆ తర్వాత 2 సంవత్సరాల మాటలు కూడుకుని ఏం చేశారంటే ప్రిమణిన సంగమా మందిరాన్ని నిర్మించడానికి పునాది వేశారు. 2 సంవత్సరాల తర్వాత వారు తిరిగి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి పునాది వేస్తారు. ప్రిమణిన సంగమా, పాడైపోయినటువంటి మందిరం నిర్మించాలి అంటే సంఘంలో ఏక మనస్సు కావాలి. 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రిమణిన సంగమా, మీరు 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి జెరుబ్బాబెలును నందు రాయబడిన ప్రకారముగా అర్పించుటకై
ఇశ్రాయేలీయులు దేవుని బలిపీఠము కట్టిరి. ఎప్పుడు? తిరిగి వాళ్ళు ఏక మనస్సు కలిగినటువంటి వారే. ఆమేన్. సంఘము పునర్నిర్మించబడాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనకి ఏక మనస్సు కావాలి. ప్రియమైన సంఘమా, మనందరం కూడా ఒకే మనస్సు కలిగి ఉన్నామా? ఏక మనస్సు కలిగి బలిపీఠం కట్టారంట. బలిపీఠం అంటే అర్థం ఏంటి? ఆశ గారి మెసేజ్ మీకు గుర్తుందో లేదో, బలిపీఠం గురించి చెప్పారు ఒకసారి. ప్రార్థన అనే బలిపీఠం కట్టాలని. ఆమేన్. ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఎలా కట్టాలి? ఏక మనస్సుతో కట్టాలి. అందుకని ప్రతి నెల ఆఖరి వారంలో మనము ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుని అందరము కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తున్నామా లేదా? ఎందుకంటే ఏక మనసుతో చేసినటువంటి ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అక్కడ మందిరము పడగొట్టబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఓ రోజు యెరూషలేము మందిరానికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నా మందిరాన్ని ఎలాగ దొంగల గుహగా చేశారు. ప్రియమైన సంఘమా, ఏమన్నారండి? దొంగల గుహ అయిపోయింది. ప్రియమైన సంఘమా, ఎందుకంటే అన్య ఆచారాలు అలాగే వ్యాపారాలు కూడా మొదలెట్టేస్తారు సంఘాల్లో. అవునే కాదా? అక్కడే గోవులమ్మడం ప్రారంభించారు, అక్కడే గొర్రెలను ఏమడం ప్రారంభించారు. యాజకులకి వ్యాపారస్తులకి కనెక్టింగ్ అయిపోయింది అక్కడ ఆ రోజుల్లో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు కన్నమైన సినిమాలో చూడదండి, ఆ బలాలన్నీ కూడా పడగొట్టేసి యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నా మందిరము దొంగల గుహగా చేశారు. ప్రియమైన సంఘమా, అవును, ఈ రోజుల్లో సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దొంగల గుహ అయిపోయింది. ప్రియమైన సంఘమా, ఏమైపోతుందో తెలియట్లేదు. ప్రియమైన సంఘమా, ఆధిపత్యం కోసము కొట్టేసుకుంటున్నారు సంఘాల్లో. అవునే కదా? మన కోవిడ్ లో కూడా మనం చూస్తాం. అంటే అందరికీ తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ప్రియమైన సంఘమా, ఎందుకు? ఆధిపత్యం కోసము కొట్టేసుకునే పరిస్థితి వచ్చేసింది. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఏక మనసుతో వారు బలిపీఠం కట్టారు. మనం ఏం చేయాలి తెలుసా? ఏక మనసుతో ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన సంఘమా, ఈ యొక్క 3వ అధ్యాయంలో బలిపీఠం కట్టి 2 సంవత్సరాల తర్వాత మందిరాన్ని నిర్మించడం కోసం వెళ్ళి పునాదులు వేస్తూ ఉంటే, ప్రియమైన సంఘమా, ఎప్పుడైనా మనము జాగ్రత్తగా గమనించండి, ఒక మంచి పని చేస్తూ ఉంటే వెనకలాగే వాళ్ళు ఉంటారు. అవునే కదా? 4వ అధ్యాయం నుంచి వచ్చేసారు. 3వ అధ్యాయంలో ఏక మనసు కలిగి ఎప్పుడైతే పని ప్రారంభించారో 4వ అధ్యాయం వచ్చేటప్పటికి శత్రువులు బయలుదేరారు. ఏమంటున్నారు తెలుసా? 4వ అధ్యాయం చూద్దాం. ప్రియమైన సంఘమా, మొదటి నుంచి చూద్దామా? 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తమ సన్నిధి నుండి తమ యొద్దకు వచ్చినటువంటి యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణం అంటారండి. ఎవరు? శత్రువు అంటాడు. యెరూషలేము పట్టణాన్ని ఏమంటారు తెలుసా? ఆ చెడు పట్టణాన్ని కట్టుచున్నారు రాజా. వారు దాని యొక్క ప్రకారాలు కనుక నిలిపి దాని పునాదులు మరమ్మతులు చేయించున్నారు. కావున రాజువైన తమకు తెలియజేసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రకారములను నిలువబెట్టిన ఎడల వారి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఈగ ఉందరు నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారు కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరము పంపి రాజువైన తమకి ఈ సంగతి తెలియజేస్తున్నారు. చదవండి. తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూసిన ఎడల ఏ పట్టణపు వారు? యెరూషలేము పట్టణపు వారు తిరుగుబాటు చేయవారును హాని చేయవారును కలహకారులుగాను కనబడిదరని, అందువలనే ఈ పట్టణము నాశనమైపోయింది రాజ్యాన్ని చెప్పేసి కొంతమంది ఉత్తరం రాశారు రాజుగారికి. అంటే కోరెష్ చనిపోయిన తర్వాత కోరెష్ కొడుకు వచ్చాడు. వచ్చేటప్పటికి ఏమంటారంటే, ఈ పట్టణం కడుతున్నారు, మంచి పని జరుగుతూ ఉంది, మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే సాతాను గారు ఊరుకుంటాడా? నువ్వు ఆత్మీయంగా బలపడుతుంటే సాతాను గారు ఊరుకుంటాడా?
ఉంటాడు, ఏదో ఒక ఎరేస్తూ ఉంటాడు. అందమో డబ్బు మోసమో ఏదో ఎరేసి నిన్ను ఆత్మీయంగా బలపడకుండా వాడు వెనకలాడమే సాధారణంగా పని. వాళ్ళు మందిరాన్ని నిర్మిస్తూ ఉంటే కొంతమంది శత్రువులు ఏం చేశారంటే రాజుగారి మొక్కలు రాశారు. రాజా వాళ్ళు వచ్చారు, మందిరం కడుతున్నారు, మందిరం కనుక కడితే వాళ్ళు నీకు పొందేవరు, నీ మాట వినరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దొంగలు. అది ప్రిమోజన సంఘం ఆ పట్టణం గురించి చెడు పట్టణం. అది ఆ పట్టణం గురించి ఒక మంచి లీడర్ కాలేదు ప్రిమోజన సంఘమా. లేనిపోని అన్ని కూడా కల్పించి రాస్తూ ఉన్నాడు ప్రిమోజన సంఘమా. జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆ యొక్క 4వ అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉంటే ప్రిమోజన సంఘమా ఈ యొక్క విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజుగారు ఏం చేశాడు తెలుసా? 24వ వచనం చదువుతాం. యెరూషలేము నందుండు దేవుని మందిరపు పని నిలిచిపోయేను. ఎలాగున పారసీక దేశపు రాజైన 2వ సంవత్సరం వరకు అయిపోయింది. అబేహర్ పొరలెట్టి వాళ్ళు ఎక్కువైపోతారండి. ఈరోజు సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే ఏదైనా ఒక మంచి పని జరుగుతుంటే పొరలెట్టే వాళ్ళు ఎక్కువ. అంటే మన సంఘం గురించి కాదని చెప్తూ ఉంటా. మీరు అందరూ కూడా చాలా మంచి సంఘాలు అంటే అన్ని సంఘాల్లో ఉన్నారండి. మారిపోయిన గాయాన్ని మరి రేపుతూ ఉంటారు. ప్రిమోజన సంఘమా జాగ్రత్త గమనించండి. ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే వాళ్ళు లేనిపోని అన్ని కూడా రాసి రాజుగారికి పంపిస్తే రాజు ఆజ్ఞాపించాడు ఆ మందిరాన్ని నిర్మించడము ఆపేయండి. అయిపోయింది, మందిర నిర్మాణం ఆగిపోయింది. ప్రిమోజన సంఘమా ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది తెలుసా? 16 సంవత్సరాలు ఆగిపోయింది. చూడండి ప్రిమోజన సంఘమా, వాళ్ళు తిరిగి వచ్చిన 2వ సంవత్సరంలో మొదలెట్టారు. 2వ సంవత్సరం మొదలెట్టిన వెంటనే ఆటంకాలు వచ్చాయి. రాజాజ్ఞ ఆపేమని. అయితే ఎన్ని సంవత్సరాలు ఆపేయారు తెలుసా? 16 సంవత్సరాలు ఆగిపోయారు ప్రిమోజన సంఘమా. అయితే ఈ యొక్క 4వ అధ్యాయంలో ఆగిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు ప్రవక్తలు. ఏమైనా వచ్చారు? ఎవరు వచ్చారండి? హగ్గయి వచ్చాడు. మొదటి అధ్యాయము హగ్గయి మొదటి అధ్యాయము కాదు, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఈ మందిరము పాడై ఉండగా యూదులారా మీరు సరమి వేసినటువంటి ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని చాలండి ప్రిమోజన సంఘమా. ఎప్పుడైతే మందిర నిర్మాణం ఆగిపోయిందో 16 సంవత్సరాలు అయిపోయింది. మందిరం ఎవరో తీయట్లేదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎవరో తిరిగి వచ్చినటువంటి యూదులు ఇష్టం వచ్చిన రీతిగా తిరుగుతూ ఉంటే ప్రార్థన పంపించాడు. హగ్గయిని పంపించేమంటాడండి, మీరు స్వరంబి వేసిన ఇళ్లలో నివసించే డబల్ స్టేర్లు 3 స్టేర్లు కట్టుకుని నివసిస్తున్నారే, అక్కడ మందిరం పాడైపోయింది, మీకు బాధ లేదా అని మోటివేట్ చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. జకర్యా కూడా అదే చర్య చేస్తున్నాడు ప్రిమోజన సంఘమా. ఎందుకు మీరు శత్రువుకు భయపడిపోయారు? శత్రువుకి మనం భయపడడానికి వీలేదు, ఎదిరించాలి. మీరు ఎందుకు ఎదిరించలేదు? మనం ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, పక్క స్థలం కూడా ఏదైనా ఆటంకం పెట్టాడు అనుకోండి, మనం ఇల్లు కట్టుకోవడం ఆపేస్తామా? ఆపం. ఏం చేస్తాం? కేసేస్తాం, కోర్టుకి వెళ్తాం. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళి నిలబడాలి? మీరు క్రైస్తవుడంటే ఎదిరించాలి. అపవాదిని మీరు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక సప్రవర్త ప్రభుత్వం అపవాదిని ఎదిరించాలి. మనం శత్రువుని ఎదిరించాలి. అంతేగాని నా నిరాశలకు వెళ్ళిపోయి నిస్పృహలకు వెళ్ళిపోయి నా బ్రతుకు ఇంతే అని నీవు బాధపడుతూ కూర్చుంటే పని అవదు. ప్రిమోజన సంఘమా 16 సంవత్సరాలు ఏం చేస్తారు మీరు? శత్రువుని ఎదిరించకుండా అని చెప్తూ ఉన్నాడు ప్రిమోజన సంఘమా. అంత మాత్రమే కాదు కానీ ప్రిమోజన సంఘమా జకర్యా 4:7 వచనాన్ని కూడా చదువుదాం. ప్రిమోజన సంఘమా జకర్యా కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఏమిటి అని 7వ వచనం 4:7 అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైనటువంటి యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక
నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుటకు నీవు ఎంత మాత్రం దానవు కావు, నీవు చదును భూమిగా మార్చిందని నడిపే సంగమా. ఇక్కడ చిట్టనే కూడా అదే ప్రవచిస్తున్నాడు. మీరు ఎందుకు మందిర నిర్మాణం ఆగిపోయింది? జెరుబ్బాబెలే కదా కడుతూ ఉంటా. మొదటి నాయకత్వం వహించిన నాయకుడు ఎవరండి? జెరుబ్బాబెలు. ఆగిపోయాడు, నిరాశనం వెళ్ళిపోయాడు. ఓ జెరుబ్బాబెలు, నీవు ఎందుకు ఆగిపోయావు? శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తాను. ఓ జెరుబ్బాబెలు, ఓ గొప్ప పర్వతమా. పర్వతం అంటే అర్థమే తెలుసా? శత్రువు. శత్రువును పర్వతంతో పోల్చాడు. పర్వతం లాంటి శత్రువును తుత్తనీయులు చేస్తానంటే చెప్పబడతాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ ఆత్మీయంగా నేను బలపడకుండా నేను ఏదైతే ఆటంకపరుస్తూ ఉందో, ఆత్మీయంగా నేను ఎదుగుతూ ఉంటే ఏదైతే నిన్ను కిందకు లాగుతూ ఉందో, శత్రువ, సాతాన, కష్టాల, కన్నీళ్ళ, వేదనల, శోధనల, ఆర్థిక ఇబ్బందుల ఏస్తున్నాములో తుత్తనీయులు చేయబోతూ ఉన్నాడు. జెరుబ్బాబెలు అడ్డగించినట్టు నీవు ఎంత మాత్రం దానవు, నేను సదును భూమిగా చేస్తాను, జాగ్రత్త. ఎప్పుడైతే ప్రాప్తులు మోటివేట్ చేశారో 5వ అధ్యాయం అంతా కూడా ప్రాప్తుల యొక్క చరిత్ర కనిపిస్తూ ఉంది. వెంటనే జెరుబ్బాబెలు 6వ అధ్యాయంలో తిరిగి మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. మళ్ళా వచ్చేసారు శత్రువులు. ఎవరిలో పొలెట్టేవాళ్ళు. రే మేము ఆపేసాం కదా రోజుని, మళ్ళా మీకు ఎవరు అధికారం ఇచ్చాడంటే అప్పుడు ఎదిరించారు ఇక జెరుబ్బాబెలు. ఓ ప్రియులారా, మేము దేవుని యొక్క మందిరం కనడానికి వచ్చాం. కోరెషు మమ్మల్ని పంపించాడు, కావాలంటే చెక్ చేసుకోవడం అని చెప్పేసి ఎదిరించారు. ఆ ఎదిరిపేద అప్పుడు చేస్తుంటే ఇప్పటికి మందిరము పూర్తయిపోయాది, ఆత్మీయంగా బాధపడేవారు. కానీ వాళ్ళు డిజపాయింట్ అయిన తర్వాత యొక్క జకర్యా ప్రవచించిన తర్వాత తిరిగి కడుతూ ఉంటే మళ్ళా శత్రువు వచ్చాడు. అయితే ఈసారి శత్రువు మాట వినకుండా ముందుకు వెళ్తూ ఉంటే శత్రువు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దర్యావేషుడు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్తే చెప్పారు అందరూ కూడా, రాజా అప్పుడెప్పుడో కోరేష్ అంట ఆజ్ఞాపించాడంట, వాళ్ళు కట్టేస్తున్నారు మళ్ళీ అంటే, సరే చూద్దాం ఒకసారి కోరేష్ ఆ ఖజానాలోకి వెళ్ళి ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయో చూడండి అంటే కనిపించినాయి. అక్కడ ఏమైనా వచ్చినాయి? కోరేష్ ఆజ్ఞ అన్ని కూడా వచ్చినాయి. చూద్దాం ప్రియులైన సంగమా. అయితే లేక 6వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు కోరేష్ ఇక దర్యావేషు ఏమైనా ఆజ్ఞాపించాడంటే 6వ అధ్యాయం 6వ వచనం, పావున రాజు అనేటువంటి దర్యావేషు ఎలాగో సెలవిచ్చాను, నది అవతల తత్తనయాను నీవులు యూదుల జోలికి పోవద్దు, దేవుని యొక్క మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమును కట్టింపనీయుడి రాజు గారు ఆజ్ఞాపించాడు. తెలుసా, మీరు ఎవ్వరు కూడా ఆటంకపరచడానికి వీలేదు. కింద చదువుతూ ఉంటే మీరే డబ్బులు ఇవ్వండి. ఏమంటాడంటే వారికి కావలసినంతా కూడా మీరు తడువు చేయకుండా సమకూర్చండి అని చెప్పేస్తాడు. మిమ్మల్ని ఎవరైతే ఎదిరించారో, మిమ్మల్ని ఎవరైతే డిసప్పాయింట్ చేశారో వాళ్ళ ద్వారా దేవుడు మీలో కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధముగా తెగ పెట్టుకోవద్దు ప్రియమైన సంగమా. అపవాదిని ఎదిరించి ముందుకు వెళ్ళండి. ఆత్మీయంగా మనం బలపడాలి. పాడైపోయినటువంటి మందిరాన్ని తిరిగి నిర్మించాలి. 6వ అధ్యాయంలో ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞను బట్టి మందిరాన్ని కట్టేశారు. 516లో పూర్తయింది ప్రియమైన సంగమా. ఇప్పుడు వచ్చారు వీళ్ళు 538లో వస్తే 516లో పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 22 సంవత్సరాలు పట్టింది మందిరం కట్టడానికి. అయితే 7వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? ఎజ్రా గారు వచ్చారు. అయితే మందిర నిర్మాణం అయితే పూర్తయింది. 22 సంవత్సరాలకి మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 58 సంవత్సరాల తర్వాత ఎజ్రా వచ్చాడు. ఈ యొక్క 58 సంవత్సరాలు కూడా వారు ఏ మాత్రం కూడా ఆత్మీయంగా బలపడలేదు. మందిరం అయితే కట్టారు కానీ దహనములు లేవు, విజ్ఞాపన ప్రార్థనలు లేవు, ప్రియమైన సంగమా హోమ బలి లేదు, ధర్మశాస్త్రం అంటే వారికి తెలియదు. అయితే ఎజ్రా ఎప్పుడైతే కొంతమందిని తీసుకుని వచ్చాడో ఎజ్రా
దేవుని యొక్క సన్నిధానంలో ఒక మంచి మాట మనం చదువు 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకున్నాడు. ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఏం చేయాలి తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి. మనము యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే కొరుకుతామని కాదు నేను అర్థం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూడటం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూడాలి మనం. ఎందుకంటే తెలుసా? అది చుట్టె దారుల కన్నా మధురమైనది దేవుని యొక్క మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానిస్తూ ఉన్నారా? పరిశోధిస్తూ ఉన్నారా? లేఖనాలను పరిశోధించి తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఎజ్రా చేసినటువంటి రెండో పని ఏంటంటే దాని ప్రకారము నడుచుకున్నాడు. మనం నడుచుకుంటున్నామా? మనం ధ్యానించాలి. దేవుని యొక్క వాక్కు ద్వారా మనం నడవాలి. మన యొక్క జీవితాన్ని సరళం చేసుకోవాలి. మన బ్రతుకులు దేవునికి అంకితం చేయాలి. మూడవదిగా దానిని ప్రజలకు వివరించడానికి దృఢ నిశ్చయించుకున్నాడు. ఎంతమంది చెప్తున్నారు దేవుని యొక్క మాటలు? పాస్టర్ గారి పని అది. మరి మన పని ఏంటి? దేవుని యొక్క సన్నిధానంలో విన్నటువంటి మాటలు మీ స్నేహితులకు తెలియచేయాలి, మీ బంధువులకు తెలియచేయాలి, మీ పిల్లలకు తెలియచేయాలి, ప్రకటించాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఉండి మధ్యాహ్నం ఖాళీ కదా, మనం ఏం చేస్తాం? మనం ఫోన్ వేసుకుంటాం. ఏం మాట్లాడతాం? మనం ప్రేమ సంగమా ఏం మాట్లాడతామనేది మీకే వదిలేస్తున్నాం. ఎప్పుడైనా ఈ వారము ఈ వాక్యం విన్నామని చెప్పేసి ఎవరికైనా ప్రకటించారా? లేదే. అయితే యొక్క ఎజ్రా విన్నటువంటి యొక్క మాటలు ఇశ్రాయేలీయులకు నేర్పుటకు ధర్మశాస్త్రాన్ని బోధించడం మొదలు పెట్టాడు. అంతవరకు ధర్మశాస్త్రంలో ఏముందో వాళ్ళకి తెలియదు. ఇది 7వ అధ్యాయము. 8వ అధ్యాయంలో అంతా చూస్తున్నప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క చరిత్ర కనిపిస్తారు. 9వ అధ్యాయంలో వచ్చినప్పటికీ నేను త్వరగా చెప్తూ ఉన్నాను. కొంతమంది పెద్దలు ఎజ్రా దగ్గరికి వచ్చి బాధపడ్డారంట. ఏమని? ఓ ఎజ్రా, వీళ్ళు మందిరం అయితే కట్టారు, చాలా సంవత్సరాలు అయిపోయింది, అయితే వాళ్ళు ఆత్మీయంగా బలహీనులు అన్నప్పుడు ఇక ఎజ్రా చాలా బాధపడుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. వీటికి తరచాలని ప్రేమ ఇశ్రాయేలీయులు చేసినటువంటి యొక్క తప్పులు అతనికి తీసుకుని ప్రభువా నీ వైపు చూడడానికి నాకు సిగ్గేస్తుంది ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా 10వ వచనంలో వచ్చినప్పటికీ మొదటి వచనం చదువుదాం ప్రేమ సంగమా. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడ్డాడు. పాపములు ఒప్పుకున్నాడు. ఎవరు పాపాలు ఒప్పుకున్నాడు? ఆయన పాపం చేశాడు ఒప్పుకోవడానికి. ఇశ్రాయేలు యొక్క పాపాలు ఇతను ఒప్పుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పురుషులు సంగమా ఎప్పుడైతే ఎజ్రా కన్నీరు కారుస్తూ ఉన్నాడో ఏడ్చుచు దేవుని సన్నిధానంలో మోకరించి ఇశ్రాయేలు అందరూ ప్రభువా క్షమించని అడుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన వద్దకు వచ్చాడు. అయితే అన్య ఆచారాలు వాళ్ళలో ఉన్నాయి. ఏం ఆచారాలు ఉన్నాయండి? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు. అన్య స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు ఆజ్ఞాపించలేదు. ఎందుకో తెలుసా? అన్య స్త్రీలు కనుక పెళ్లి చేసుకుంటే అన్య ఆచారాలు అవలంబించడం ప్రారంభించారు. వాళ్ళింటికి వీళ్ళేళ్ళడం, వీళ్ళింటికి వాళ్ళడం, వాళ్ళు చేస్తే ఆ పరిస్థితులను బట్టి వీళ్ళు వాళ్ళైపోతూ ఉన్నారు. అందరికీ తెలుసు సుప్రీం సంగమా సొలొమోను అన్య స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైపోయింది? హృదయం మారిపోయింది. అన్య ఆచారాలు వచ్చేసాయి. సంగమా అందుచేతనే అన్యులను మీరు పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి ఆజ్ఞాపించాడు. చూద్దాం ప్రియమైన సంగమా 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని చూడండి, మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకున్నట్టు హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఇప్పుడు
ప్రత్యేకపరచుకోవాలి. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడాలి. నలుగురితో నతని కులంతో గోవిందానికి వీళ్ళేరు సంగమా మనము ప్రత్యేకించబడినటువంటి జనులుగా దేవుడు ప్రత్యేకంగా మనల్ని కావాలనుకుంటూ ఉన్నాడు. మీలో నుండి అన్య ఆచారాలను తొలగించండి. ముహూర్తాలు చూడటం మానేయండి. అమావాస్యలు తిథులు చూడటం మానేయండి. అన్ని ఆచారాలకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలంటున్నాడు. మనం ఏం చేయాలండి? ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. చూడొచ్చా? చూడకూడదు. అయ్యే చూస్తాం, అయ్యే మాట్లాడతాం, అక్కడికే ఏంటంటే గర్వం ప్రేమమైన సంగమా. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు. ఆయన సిలువలో కాచిన రక్తం ద్వారా మనం ప్రేమించాడు కనుక ఎన్ని తప్పులు చేసినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక మనలో ఒక రకమైనటువంటి ఆలోచన ఏంటంటే దేవుడు క్షమిస్తాడు. ఎంతసేపు క్షమిస్తాడండి? ఎన్నిసార్లు క్షమిస్తాడు? ప్రేమమైన సంగమా చూస్తాడు. ఒక చెయ్యిడ్చి పెట్టేస్తాడు. చెయ్యిడ్చి పెడితే నీ పరిస్థితి ఏంటి? నీ బ్రతికి ఏంటి? ప్రేమమైన సంగమా ప్రత్యేకపరచుకోవాలని ఈ రోజు దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమమైన సంగమా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చినటువంటి వాళ్ళు 6వ అధ్యాయంలో కంప్లీట్ చేశారు. మందిర నిర్మాణం పూర్తయింది. కానీ వాళ్ళు ఆత్మీయంగా బలహీనులే, బలపడలేదు, దేవుడిలో ముందుకు వెళ్ళలేదు. అయితే ప్రేమమైన సంగమా ఎజ్రా వచ్చిన తర్వాత వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఒరే బాబు, మీలో ఉన్నటువంటి అన్య ఆచారాలను తీసివేయండి. మీరు ఆత్మీయంగా బలపడండి. మిమ్మల్ని మీరు సెపరేట్ చేసుకోండి. ప్రత్యేకంగా ఉండాలి. మనం క్రైస్తవుడు అంటే ఈ లోకానికి రోల్ మోడల్. ప్రేమమైన సంగమా నువ్వు ఎవరికి రోల్ మోడల్ ఉండి? ఈ ప్రపంచానికి రోల్ మోడల్ గా ఉండాలి. అంటే నువ్వు ఎంత ఉంటే అబ్బా క్రైస్తవులంటే ఈవిరా, క్రైస్తవుడు అంటే ఇతడులా అని మనం చూసి మనకు శత్రువుల సహితము వందనాలు చెప్పాలి. చెప్తున్నారా మనం చూసి? లేదు కానీ అబ్బా శుక్రవారం చర్చికి వెళ్ళిపోతుందిరా, తర్వాత అన్ని మామూలు అంటున్నారు చాలా మంది. మనం చూసి శత్రువు లేకపోతే అన్ని ఏమనుకుంటూ ఉన్నారు, ఏమైనా సాక్షి చెప్తూ ఉన్నారు. ప్రేమమైన సంఘం చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యేక అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేక అనుభవం నీవు లేకపోతే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకునే ప్రభువా నాకు మందిరము పాడైపోయింది. ఏ మందిరం అది? దేహం అనే దేవుని ఆలయము పడగొట్టాడు శత్రువు. ఆ రోజు నెబుకద్నెజరు పడగొడితే ఈ రోజు శత్రువు పడగొట్టాడు. పాపం పడగొట్టేసింది, అసూయ పడగొట్టేసింది, వ్యభిచారం పడగొట్టేసింది. ఒక్క నెల రూపురేఖ కోసం తమ యొక్క దేహం అనే దేవుని యొక్క ఆలయాన్ని పడగొట్టేసుకుని ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసుకోండి, ప్రత్యేకించబడాలి. జకర్యా ఏమన్నాడు తెలుసా? చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుతూ ఉంటే కాబట్టి నీవు వారితో ఇట్లను సెలవిచ్చిదేమనగా. చూడండి, మరొకసారి చదవమా. నీవు అర్థమవుతుందా? నీవు చెప్పండి, నీవు నా తట్టు తిరిగి తీయడరా, నేను నీ తట్టు వస్తాను. ముందు నా తట్టు తిరుగు. ఇప్పుడు వరకు ఎవరి తట్టు తిరిగాను? ఎవరొక చూస్తున్నావు? ఈ లోకం వైపు చూస్తావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితుల వైపు చూస్తావేమో. ఈరోజు అంటున్నాడు దేవుడు, నా తట్టు తిరిగిన ఎడల నేను లక్ష్మీలో పడతాం. ప్రిమణ్య సంగమా పరిశుద్ధ బాల ఆరాధనలో వెళుతూ ఉన్నాం. ఏక మనసు కలిగి బలిపీఠం కట్టాలి. ఏక మనసు ఉందా నీలో? ఇంకా అన్య ఆచారాలు ఉన్నాయా? ఇంకా ప్రిమణ్య సంగమ యెహోవాకు తలంపులు ఉన్నాయా? ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. రెండో సరాకసం వైపు చాపుదాం. ఈ రోజు తీర్మానం చేసుకుని వెళ్ళండి. దేవా, నేను నీ తట్టు తిరుగుతున్నాను ప్రభువా. ఇదో నా తట్టు మీరు తిరగండి. నీవు దేవునికి సమర్పించుకో. ముందు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే దేవుడి ఈ రోజు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. రెండో సరాక వైపు చాపుదాం. దేవుడి నిన్ను దర్శిస్తూ ఉన్నాడు.
ఇదిగో దేవుని యొక్క అభిషేకం నిన్ను తాగుతూ ఉంది. దేవుని యొక్క దైవాస్తం నిన్ను తాగుతూ ఉంది. ప్రియ సహోదరి, రెండో సవాకస్మే చాపు వీలైతే 2 కన్నీటి చుక్కలు కాచు. ఈ రోజు దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. మందిర నిర్మాణం జరగవలసింది. పాడైపోయిన మందిరము పోలీసు ఆజ్ఞ తిరిగి కట్టమంటూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు అసలు ఆకాశం వైపు చాపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడాలి మీరు. మీ స్వరము పరలోకపు రాజ్యాన్ని కవిని తాకాలి. ఉదయకాల సమయంలో ఎప్పుడే జెరుబ్బాబెలును అడ్డగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పర్వతం తుత్తైపోతూ ఉంది. చప్పలతో ప్రవహిస్తుంది. శక్తిని నువ్వు పొందుకుంటున్నావు. శక్తి నిన్ను తాగుతూ ఉంది. అభిషేకం నువ్వు పొందుకుంటూ ఉన్నావు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. జెరుబ్బాబెలును అడ్డగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పర్వతము యేసు నామములో లయమైపోవును గాక. శత్రువు నీ నుండి పారిపోవును గాక. శత్రువు పారిపోతూ ఉన్నాడు. అందుకే అభిషేకం, అందుకే అభిషేకం, అందుకే అభిషేకం. ఆయన ప్రత్యక్షత ఇంతాగుతూ ఉంది. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పలుమారువై తొలగినాను ఏదో వచ్చింది కార్యానికి ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగి అంటున్నాడు. మీరు అన్యాచారాలున్నాయి, వాటిని ప్రత్యేకపరిచిన మాట ఉన్నాడు. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ ప్రేమ, నీ దయ, నీ జాలి మా ఎడల నీకు ప్రణాళిక ఉన్నతమైనది ప్రభువా. నాయనా నన్ను ప్రేమించావు ప్రభు. అందరము పాడైపోయినా కానీ ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన. ఇదిగో తండ్రి నిర్మించుకుంటున్నాము నాయన. ప్రభు చూపించండి మమ్మల్ని మేము సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. కనుక చెప్పబడి ప్రభుత్వం సమయంలో తమ్ముడు